గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో టెస్ట్ ట్యూబ్ బేబీ అనగానే వాళ్ళకి చాలా భయము, చాలా అపోహలు ఉంటాయి. దానిలో మొట్టమొదటిది ఏంటి అంటే కంప్లీట్‌గా బెడ్ రెస్ట్ తీసుకోవాలి టెస్ట్ ట్యూబ్ బేబీ చేసుకుంటే అని చాలామంది క్వెషన్ అడుగుతూ ఉంటారు. చాలా భయపడుతూ ఉంటారు. బెడ్ రెస్ట్ అనేది అస్సలే అవసరం లేదండి. ఎందుకు అంటే న్యాచురల్‌గా మీకు ప్రెగ్నెన్సీ వస్తే ఎలా అయితే గర్భసంచిలో మార్పులు ఉంటాయో టెస్ట్ ట్యూబ్ బేబీని అంటే మనం బేబీని కూర్చోబెట్టిన తర్వాత గర్భసంచిలో 24 గంటల్లో అది గర్భసంచికి అతికిపోతుంది. మీరు నిలబడితే, మూత్రం పోసుకుంటే, బెడ్ మీద నుంచి దిగితే ఆ బేబీ కింద పడిపోతుందేమో, అతకదేమో అనే భయము 100% అవసరం లేదు. చాలా స్టడీస్ అంటే కొన్ని వేల మంది మీద ఈ టెస్ట్ చేసిన తర్వాత మనకి తెలిసిన నిజం ఇది. బెడ్ రెస్ట్ తీసుకోవాలి, ఇంట్లో పనులు ఏం చేసుకోవద్దు, పాడి పనులు చేసుకోకూడదు, పొలం పనులు చేసుకోకూడదు, మొత్తం మంచం మీదనే పడుకోవాలి, కాళ్ళెత్తి పెట్టుకొని పడుకోవాలి, బరువులేమి లేపద్దు, ఇలాంటివి ఏమీ అవసరం లేదు. సో మీరు న్యాచురల్‌గా ప్రెగ్నెన్సీ వస్తే ఏమైతే జాగ్రత్తలు తీసుకుంటారో అలాంటివే మనకి టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా సరిపోతుంది.